మేడ్చల్ జిల్లా పోచారం 8వ డివిజన్ అధ్యక్షుడు కర్రీ రాజేష్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఊరు జెండా పండుగ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎన్నో డివిజన్ నాయకులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు మెంబర్లు, మాజీ ఎమ్మెల్యే, సమస్త నాయకులు, యువకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో పనిచేసారు కాబట్టి ఆఫీసర్లు ఏడ కొర్రి పెట్టాలని పెడతా ఉన్నారు. కాబట్టి కోడిగుడ్ల మీద ఈకలు వీకినట్టు చేస్తూ ఉన్నారు. కొన్ని చిన్న తప్పుల వలన ఆ ఇంధనం బిల్లును ఎలిమినేట్ చేశారు. మనకు 3500 ఇండ్లు వస్తే సుమారు 1800 కూడా పూర్తి కాలేదు. మనకు సగం పూర్తి కాలేదు. ఈ సంవత్సరం వచ్చేటి 2000 ఇండ్లు, ఈ విధంగా మనం 2500 ఇండ్లు ఈ విధంగా మనం పూర్తి చేసుకోవాలి. ఇప్పటికి మించిపోయింది లేదు. పాత కొత్త వీటికి కూడా L1 లిస్టులో ఉన్నటువంటివి దరఖాస్తులు ఇవ్వండి. తప్పకుండా ఆ ఇల్లు ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తాం. L2లో అయితే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి. నేను రాజేష్కి చెప్పినాను, కాచివాల సింగారంకి వెళ్ళి 25 పేర్లు L2లో ఉన్నటువంటి వాళ్ళను ఇవ్వండి. తప్పకుండా హైదరాబాద్లో పంతంగా కొన్ని మిగిలి ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళ కూడా ఇప్పించేదానికి ఏర్పాటు చేద్దాం. తప్పకుండా కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా మేమందరం ఊర్లలోనే ఉంటాం. తప్పకుండా మేము న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తామని మనం చేసుకుంటూ మరి జెండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందిస్తూ, తర్వాత రెండో కార్యక్రమం ఏముంటుందంటే అధ్యక్షుడిని ఇచ్చినాం. తర్వాత కమిటీని పూర్తి చేసేది ఉంటుంది. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తాము, నలుగురు వైస్ ప్రెసిడెంట్ చేస్తాం, జనరల్ సెక్రటరీని, నలుగురు జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ను, కార్యవర్గాన్ని ఇస్తాం, అనుబంధ సంస్థ కమిటీలు ఇస్తాం. ఈ విధంగా మండలం ఒక డివిజన్లో 100 మందికి పార్టీ పదవులు వస్తాయి. ఎవరికి కూడా చింతించవలసిన అవసరం లేదు. ఆ విధంగా 100 మనం బయలుదేరితే యుద్ధానికి బయలుదేరినట్టే ఉంటుంది. ఆ విధంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోదామని మనవి చేసుకుంటూ మీ అందరికీ మరోసారి అభినందనలు, నమస్కారాలు. డివిజన్లు ఏర్పాటు చేసి రాజేష్ గారిని అధ్యక్షునిగా చేసిన తర్వాత 16 డివిజన్లు ప్రస్తుతానికి మన మేడ్చల్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నాయి. 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇంకా సుమారు 6 నుంచి 8 డివిజన్లు అయ్యే అవకాశం ఉంది. మన పోచారం అయితే 2 అయితే తప్పకైతుంది. మరి ఈ కార్యక్రమాన్ని తీసుకొని యువకుడు, ఉత్సాహవంతుడు, ధైర్యస్తుడు రాజేష్ గారిని ఎన్నుకోవటం జరిగింది. చాలామందికి నేను ఉంటానని ఆశ ఉంటుంది, కానీ పదవి ఒకటే ఉంటుంది. కాబట్టి కొంత నలుగురిని కలుపుకపోయి సంజాయించి చెప్పి కార్యక్రమం నిర్వహించేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళను ఎన్నుకుంటే బాగుంటుందని ఆలోచనతో రాజేష్ గారు ఎన్నుకోవడం జరిగింది. వారు ఈ 16 డివిజన్లో ఏ డివిజన్ అధ్యక్షులు మొదలుపెట్టకపోయినా తన సొంత నిర్ణయం, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా SRI ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఓటర్ నమోదు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని సరి అయిన ఓటు ఉన్నటువంటి వారికి ఒకరికి కూడా ఓటు పోవద్దని, ఈ డూప్లికేట్ ఓటుని తీసేయాలనేది మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఆలోచన మేరకు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. BLO గారు మనం కూడా పార్టీ పరంగా కొందరు నేర్చుకున్నాం. తర్వాత అఫీషియల్గా వాళ్ళు వస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మన కార్యకర్తలకు పురమాయిస్తే మన ఓట్లు మనం రాపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కొందరు రాయరాకపోవచ్చు, నింపరాకపోవచ్చు, BLO వస్తారు. కాబట్టి వాళ్ళ ద్వారా మరి ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలి. దానికి కూడా టైం కూడా పొడిగించినారు. ఆగస్టు 3 తారీఖు వరకు ఆ కార్యక్రమం ఉంది. మరొకసారి ఆలోచన చేసినట్టయితే మన కాన్స్టిట్యున్సీ మొన్నటి వరకు 24% నమోదైంది. అంటే 100కి చారణ కూడా కాలేదు. 100కి 80% అయితేనే మిగతా 20% బోగస్ ఓట్లు వెళ్ళిపోయినాయి అనుకోవచ్చు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కార్యకర్తలను కోరేది ఒకటే, తప్పకుండా మీరు, మీ బంధువులు కానీ, మీ పిల్లలు కానీ మన గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఓటు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇక్కడ రెండో విషయానికి వస్తే పార్టీ బలోపేతం ఏ విధంగా చేసుకోవాలి, రేపు రాబోయే డివిజన్లు ఏ విధంగా గెలవాలి, ఈ డివిజన్లు గెలిచిన భవిష్యత్తులో రెండోసారి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అవుతారు. దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చేయాలనేదే మన ఆలోచనకు అనుగుణంగానే మనం ఈ కార్యక్రమాలను తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఏ కార్యక్రమం వచ్చినా తప్పకుండా పార్టీ కోసం నిరంతరం పాటుపడదాం. అందరం కలిసి పనిచేద్దాం. మరి ఏ భేదభావాలు లేకుండా కూడా పనిచేద్దాం. మన ఇంట్లో కూడా చిన్న సమస్యలు ఉంటాయి. ఇంటి లోపల పరిష్కరించుకునే అవసరాలు ఉంటాయి. కానీ కొందరు పదవులు అనగానే ఊరును పట్టించుకోరు, కార్యకర్తను పట్టించుకోరు, పదవి కాడ మొదటి లిస్టు పేరు రాపిస్తుంటారు. అలాంటి వారు కూడా కొందరు ఉంటారు. నేను వారికి కూడా దయచేసి చెప్తున్నా,
మొదలు ప్రజలను పట్టించుకోండి, గ్రామస్తులను పట్టించుకోండి. ఆ గ్రామంలో మీరు చేసే కార్యక్రమం చూసి ఇక పక్క గ్రామస్తులు కూడా ఈ లీడర్లు పెడితే బాగుంటుందని ఆలోచన మేరకు కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా మరి భేదాలకు పోకుండా మరి పార్టీ ఇచ్చిన ప్రోగ్రామును సక్సెస్ చేస్తూ భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని, రేపు భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా రేపు రాబోయేటువంటి వారం 10 రోజులు మంత్ ఎండింగ్ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కార్పొరేషన్ భర్తీ చేస్తారు. దాని వెంబడి డైరెక్టర్లను కూడా భర్తీ చేస్తారు. ఇలా ఈడ ఉన్నోళ్ళకు ఒకరికి డైరెక్టర్లు కూడా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరం కూడా కలిసి పనిచేద్దాం. రేపు పొద్దుగాల ఇప్పుడు సొసైటీ కూడా మనకు ప్రభుత్వం ఎన్నికలు లేకుండా కార్యకర్తలకు ఇబ్బంది కలగొద్దని ఆలోచన మేరకు నామినేటెడ్కే చేస్తూ ఉన్నారు. చాలా మిత్రులు కూడా మరి దానికి దరఖాస్తు పెట్టుకొని ఉన్నారు. మరి 4-5 రోజుల తర్వాత మనకు అబ్జర్వర్ వచ్చినారు. వాళ్ళ నాయకత్వంలో మరి ఎవరిని పెడితే బాగుంటుందని వాళ్ళని కూడా చేస్తాం. తర్వాత కమిటీని కూడా పూర్తి చేస్తాం. ఎవరికి వచ్చినా రాకపోయినా అందరం కలిసి పనిచేస్తాం. ఆ విధంగా చేయాలని మరి నేను ప్రత్యేకంగా రాజేష్ని అభినందించేది ఏంటంటే, కార్యక్రమాన్ని ఇస్తే పని చేసేటువంటి శక్తి, యుక్తి ఉన్నటువంటి నాయకుడు మనకున్నాడు. ఆ విధంగా వారి నాయకత్వంలో మనం అందరం పనిచేద్దామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మీకు వారికి అందరికీ అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. డెవలప్మెంట్ విషయాలు వస్తే అనేక డెవలప్మెంట్ విషయాలు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడుతున్నాం. ఇందిరమ్మ ఇండ్లు లాస్ట్ టైం చాలామంది కార్యకర్తలు తన గ్రామం గురించి పట్టించుకుంటే కొన్ని ఇందిరమ్మ ఇండ్లు సక్సెస్ అయ్యాయి. సుధీర్ రెడ్డి సార్ గారికి, నూతనంగా ఎన్నికైనటువంటి మా అన్న రాజేష్ అన్న గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నమస్కారాలు. ఇదే విధంగా అన్న పదవిలోకి రాగానే ఊరూరా ఫస్ట్ ప్రోగ్రాం పెట్టుకుంటూ మనము ఇంతకుముందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారి కోసము ఆ రోజు ఎట్లయితే పనిచేసినామో అదేవిధంగా కష్టపడి మనం ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. మనం ముఖ్యమంత్రి గెలిపించుకోవాలంటే ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లలో ప్రతి ఒక్కరం కష్టపడి మనం ఎవరెవరమైతే ఈ పదవుల కోసం ఉంటారో వాళ్ళను ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలి. రేపు రాబోయే కాలంలో కూడా మరొకసారి మన రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. మన నూతన ఎన్నికైన కర్రీ రాజేష్ గారు, చిన్నలకు పెద్దలకు అందరికీ నమస్కారం. తమ్మి ఒకటే చెప్తున్నా, నీకు సూర్యుడు అటువంటి పెద్ద మనిషి సుధీర్ రెడ్డి సార్ నీకు సపోర్ట్ ఉన్నారు. ఏ కార్యకర్త నీకు మోసం చేయరు. ఏ కార్యకర్త మోసం చేసినా వాళ్ళకంట్లా వాళ్ళు గుచ్చుకున్నట్టే. ప్రతి ఒక్కరికి ఇప్పటిదాకా కుమార్ అన్నట్టు ప్రతి ఒక్కరికి భుజాల మీద వేసుకొని ప్రతి ఒక్క కార్యకర్తకు బాధ్యత ఉంది. మనకి ఏ పార్టీ సంబంధం లేకుండా మనకు కార్యకర్తలం అందరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నామా అన్నట్టు కాదు. ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలి. ప్రతి ఒక్కరూ ప్రేమతోటి కష్టపడాలి. ఇష్టం ఉంటేనంటే ఎంత కష్టమైనా కష్టపడతారు అనేది నీకు సూర్యుడు అటువంటి వాడు నీకు సపోర్ట్ ఉంటుంది. నీకు ఎవరు కార్యకర్తలు మోసం చేయరు. నువ్వు కొత్తగా ఎన్నికైనా కాబట్టి నువ్వు ఇదివరకు చేసినావు. నీకు కొంచెం ఇంతో అంత అనుభవం ఉంది. మేమందరం సారు నీ వెనకాల, సార్ వెనకాల మేము ప్రతి ఒక్కరు మేము అందరం సపోర్ట్ చేసి నీకు ఒకవేళ నీకు టికెట్ వస్తే దేవుని దయ వల్ల ప్రతి ఒక్కరం రాత్రి పగలు సపోర్ట్ చేసి నేను గెలిపించుకునే బాధ్యత అందరి మీద ఉంది. ఇవి ఇందాక కుమార్ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కటి ఇందిరమ్మ ఇండ్లు అయితే ఏంది, డబల్ బెడ్రూమ్లు అయితే ఏంది, రేషన్ కార్డులు అయితే ఏంది, ప్రతి ఒక్కటి మా ఊరికి కూడా మా సార్ పోరాడి రేషన్ కార్డులు, మళ్ళీ అదేంది డబల్ బెడ్రూమ్లు ఎప్పుడో పడవాడు అవి కూలిపోతాను రెడీ అవుతుంటే పోయి మా సార్ సుధీర్ రెడ్డి సార్ పోయి మాట్లాడి చేసి డబల్ బెడ్రూమ్లు ఇప్పించారు. ఇక ఆయనకు చెప్పాలంటే మస్తు ఉంది. మూలకు ఏ మూలకు చూసినా సుధీర్ రెడ్డి సారే కనబడతారు, చంద్రారెడ్డి కనబడతారు. మా ఊళ్ళో అయితే ఏం అక్కడ కొర్రాంలనా, గట్కేసరా, ఉప్పల, గౌరెల్లా ఎటు చూసినా ఆయన చేసినాయి. ఇప్పుడు అంబేద్కర్ మన గాంధీ బొమ్మ ఎట్లనో ప్రతి ఒక్కరి నిషాని ఆయన ఊళ్ళో కనబడుతుంది. అన్నీ నేనేమంటున్నా ఒకటే తమ్మి, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్క మనిషి నీ వెనకాల ఉంటాం. నీకు నీకు సూర్యుడు అటువంటి మనిషి నీకు సార్ నీకు. నూతనంగా ఎన్నికైనటువంటి డివిజన్ ప్రెసిడెంట్ రాజేష్ అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన పార్టీ ఆదేశానుసారం వారు ప్రోగ్రాం తీసుకొని గ్రామాన్ని తిరుగుకుంటూ కార్యకర్తలని ఐక్యత చేసినటువంటి రాజేష్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ,
ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి ముఖ్య అతిథులు మాజీ శాసనసభ్యులు మల్లిపెద్ది సుధిరెడ్డి సార్ గారికి మరియు గ్రామ పెద్దలు మరియు వివిధ మండల జిల్లా నాయకులందరికీ స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. మీరు ఎప్పుడు ఏ కార్యక్రమం ఇచ్చినా ఇదే నుండి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఏ ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ఏదైతే రేషన్ కార్డు అనుకోండి, డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాయి అనుకోండి, మనం ఇందిరమ్మ ఇల్లు కూడా ఏ విధంగా మనం తీసుకోతున్నామో గడప గడపకు మనం ప్రచారం చేయాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకోవాల్సిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సిటీలో గాలి లేదు, మనకు గాలి లేకపోవడం పట్ల మనం ఓడిపోయినాం. కొన్ని తప్పదవలు కూడా మన వల్ల జరిగినాయి. కానీ మనము ఆ రోజు కేసీఆర్తోనే ఢీక్కున్నాం. సరే, ఆ రోజు ఏదో ఓటమి జరిగిపోయింది అంటే నేను ఏమంటున్నానంటే, ఎలాంటి ఆశించకుండా ఆ రోజు నిలబడ్డ క్యాండిడేట్ కంటే కూడా ప్రతి సమస్యలు నేను చూసినా, ప్రతి నాయకులను సమన్వయం చేసినా. కానీ పెద్దలు సుధిరెడ్డి అన్న గారి గురించి ఈ మండలంలో నేను మండలం గురించే మాట్లాడుతున్నా. ఈ యొక్క ఉమ్మడి మండలంలో చాలామంది ఆయనతోటి రాజకీయంగా ఎదిగిన వాళ్ళు, ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు, వాళ్ళని చూసుకొని గ్రామాలలో మంచి పేరు పరిస్థితులు సంపాదించగలరు. కానీ ఒక బాధాకరం ఏంటంటే, ఆ రోజు అన్న రాజీనామా చేసినాక అనుకున్న స్థాయిలో ఆ క్యాడర్ కదలలేదు. కానీ నేనేమో అది మీరు ఈరోజు నిజం తప్పిరు, ఈరోజు మీరు బాధపడతా ఉన్నారు. అయినా ఇప్పటికైనా వాళ్ళకి నేను ఒక కోరిక కోరుతా ఉన్నాను. మీరు ఏదైతే సుధీరన్న గారితో మీరు ఏ విధంగా అయ్యారో ఈ రోజు కూడా మించిపోయింది లేదు. రేపటి నుంచి మీరు ఆలోచన చేసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ యొక్క మేడ్చల్ నియోజకవర్గాన్ని మరి మనము బాగా అభివృద్ధి చేసుకొని ఇక్కడ డివిజన్లలో సీఎం గారు బాగా దృష్టి పెట్టినారు. ఈ యొక్క ఉమ్మడి మండలంలో 7 డివిజన్లు ఉన్నాయి. మరి 7 డివిజన్లు కూడా మనం భారీ మెజార్టీతో గెలవాలంటే దయచేసి ఎవరు కూడా పాత కొత్త అనే మాటకు పోవద్దు. ఇంకా వాళ్ళ అన్నగారి వర్గం ఉన్నది. దయచేసి అన్నగారు నేను మరీ చెప్తా ఉన్నాను, చేరికలు ఉధృతం చేయాలి. ఆ రోజు ఏమనుకురో తెలియదు కానీ ఈ రోజు పార్టీలకు రానికి సిద్ధంగా ఉన్నారు. మేమంతా కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అన్న మీ తోడుంటాం, తప్పకుండా వారందరినీ పార్టీలోకి తీసుకొచ్చి కాంగ్రెస్ జెండాను ఎగిరించడానికి మీరు ముందుండండి. మేమంతా మీ అనుకోండి మేము పనిచేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైనా ఈ కొత్త పాత అని ఎవరికైనా ఇబ్బంది కలిగించే నాయకులు ఎవరైనా ఉంటే, పార్టీకి ఇబ్బంది కలిగించే నాయకులు ఉంటే పార్టీలకి వెళ్ళిపోవచ్చు అని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక నాయకుని అడుగుజాడల్లో నడుస్తేనే పార్టీ ముందుకు పోతుంది. ఆ నాయకుడు ఏమైనా తప్పు చేస్తే ఇంటికి పోయి అడగండి, అన్న మీరు తప్పు చేసిరనండి. కానీ దయచేసి రోడ్ల మీదనో ఎక్కడ పడితే అక్కడనో ఏదో గొడవలు చేసి మీరు గ్రూపులు తగాదాలు చేయొద్దని చెప్పి కూడా నేను ఆ నిర్ణయంతోనే పార్టీ జెండా కార్యక్రమం తీసుకున్నా. నా పిలుపు మేరకు నేను ఇచ్చిన ఆదేశానుసారము ప్రతి కార్యకర్త కూడా 9 గంటలకే ప్రోగ్రాం కాడికి వచ్చి అందరూ కూడా కలిసికట్టుగా ఈ డివిజన్లో అందరూ పనిచేస్తూ ఉన్నారు. ఇంకోటి, నా నిర్ణయాన్ని నాకు మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అధ్యక్షుని పార్టీ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని అందరూ ఆదేశిస్తూ అన్ని డివిజన్లో కొంచెం అటు ఇటు అసంతృప్తులు ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద డివిజన్కు నాకు వీళ్ళందరూ సహకరిస్తున్నందుకు మీ అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. తప్పకుండా మన డివిజన్లో పెద్దలు సుధిరెడ్డి అన్న గారి నాయకత్వంలో మన డివిజన్లు 1 అయినా 2 అయినా భారీ మెజార్టీతో మనం గెలిపించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రతాప్ సింగరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మల్లిపెద్ది సుధిరెడ్డి అన్న గారు, మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా ఈ యొక్క గ్రామ మాజీ ఉప సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మండల నాయకులు, వివిధ గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ మహిళా సోదరులందరికీ, పత్రికా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా పార్టీ ముందుకు పోవాలన్నా, ఈ గ్రామానికి ఏదైనా సమస్యలు తీర్చాలన్నా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఐకమత్యం ముఖ్యమైన విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకు ఉదాహరణగా నిజంగా కూడా గత 10 ఏళ్ల టీఆర్ఎస్ కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలామంది ఆ రోజు పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ 10 ఏళ్ళు టీఆర్ఎస్ పోరాటం అయిపోయాక మన మేడ్చల్ నుంచి వజ్రేష్ యాదవ్ గారికి టికెట్ డిక్లేర్ అయినాక, కానీ మీ అందరికీ తెలుసు, అంతకంటే ఒక 1 ఇయర్ ముందు నుంచి కూడా నేను ఈ యొక్క మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక జోకర్ గారిని తొలగించాలనే ఉద్దేశంతో నేను చాలామంది కాంగ్రెస్ నాయకులు వచ్చి పెద్దలు సుధిరెడ్డి అన్న గారిని నేను కలవడం జరిగింది. అన్న మీరు పార్టీలకు రావాలి, మన మేడ్చల్ నియోజకవర్గం చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయి, ఇక్కడ నుంచి గవర్నమెంట్ మనకు వస్తుంది, ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వారు మంత్రి అవుతారు, ఇది అంతా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని అని చెప్పి ఇది నేను ఉత్తుత మాటలు చెప్పట్లేదు. నేను అన్నగారితో చాలా క్లిష్టంగా నేను చాలామంది మా యొక్క మేడ్చల్ నియోజకవర్గంలో పెద్ద నాయకులను అంటే మండల్ ప్రెసిడెంట్లను తీసుకొని దాదాపు 14 మంది ఉంటే నేను 12 మందితో వచ్చి నేను అన్నతో మాట్లాడినా.
ఈ రాష్ట్రంలో కూడా ఎక్కడ జరగకుండొచ్చు. ఎందుకంటే ఎవరైనా అందరూ అనుకుంటారు నా మాట ఇంటల్లో నా పక్కకుంటల్లో కావాలని అనుకుంటారు. కానీ పార్టీకి ఏది అవసరమో, పార్టీకి ఎవరు గెలుస్తారో, ప్రజలకు ఏది ఉపయోగపడమో అలాంటి నాయకుని కోసం మనం ఆలోచన చేయాలి. అంటే అందరికీ కళ్ళు ఉన్నాయి, అందరికీ చేతులు ఉన్నాయి, అందరికీ తెలివి ఉంది. ఎప్పుడే కానీ మనం ఒకరి గురించి ఆలోచన చేసినప్పుడే మనకు మంచి జరుగుతుంది. ఆ రోజు నేను పెద్దలు సుధీర్ రెడ్డి గారు వినకపోవడం బాధాకరమే అనిపించింది. కాకపోతే ఈరోజు మనం అధికారంలో ఉన్నాక మనం ఈరోజు ఈ దుస్థితి ఉండేది కాదు. సరే, ఆ జోకర్ గారిని మళ్ళొకసారి గెలిపించారు. ఈరోజు ఎక్కడైనా కనబడుతున్న విషయాన్ని మీరు ఒకసారి గ్రహించాలని నేను 10 ఊళ్ళో అదో చెప్తూనే ఉన్నాను. కానీ ఇంకో కార్యకర్త అంటే ఈరోజు నేను 20 ఏళ్ళు చేసినా 30 ఏళ్ళు చేసినా అని మన కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళైతే పార్టీ పుట్టక నుంచే నేను కాంగ్రెస్ ఉందని చెప్తాను. నేను దాన్ని తప్పు పడతలేను. కానీ కాంగ్రెస్లో ఉండి ఎంత క్రమశిక్షణగా పనిచేసినాం, కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ పార్టీ జెండాను ఏ విధంగా మన గ్రామంలో నిలబెట్టినాం, కాంగ్రెస్ గురించి 10 మందికి ఏం చెప్పినామనే నాయకుడు కావాలనే ఉద్దేశానికి నేను ఉదాహరణ కూడా చెప్తున్నా. ఎన్నికలలో వజ్రేష్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చినాక ఎలాంటి ఆశపడకుండా అన్నగారు నిజంగా నేను అనుకున్న టికెట్ డిక్లేర్ అయినాక రావడం అంటే అది అసాధ్యం అనుకున్నా. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరి మనం మోసినటువంటి భుజస్కంధాలు వేసుకున్న జెండాను నేనున్నా అని చెప్పి, కానీ ఒక మాట, ఆ రోజు భుజస్కంధాలు వేసుకుపోయి మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను మల్లారెడ్డికి ధీటుగా మనం నిలిపినటువంటి సందర్భం ఉంది. మనం మల్లారెడ్డితో కాదు కేసీఆర్తోనే కొట్లాడినాం. కాకపోతే మన నాయకుల కొంత లోపాల వల్ల మనం కేవలం 33,000 ఓట్లతో ఓడిపోయినాం. కానీ సీఎం గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఈ యొక్క గ్రామాలన్నీ కూడా మున్సిపల్లో కలిసినాయి, మున్సిపాలన్నీ కూడా జిహెచ్ఎంసీలో కలిసినాయి. అంటే దీనికి ఒక ప్రణాళిక ఉంటుంది. సీఎం గారికి ఏమున్నదంటే దీన్ని అంతా ఒక సిటీ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఉందో దాని లోపల మొత్తం డెవలప్ చేసి దీన్ని ఒక విధంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతోటి ఆయన ఆలోచన తీసుకుంది. మాకు కూడా లేటుగా అర్థమైంది. అరే, మంచి నిర్ణయమే తీసుకున్నాడు, దానికి మనం అలవాటు పడాలి. మన ఇంట్లో ఒక పెళ్లి చేస్తాం, ఒక బయటికి వెళ్ళి ఒక పిల్ల వస్తుంది, ఆమె కోసము మనమంతా ఆమె మనకు అర్థం కావాలంటే ఎంత టైం పడుతుందో మీకు తెలుసు. కాబట్టి ఇది కూడా మీరు కొంచెం అర్థం చేసుకోండి. దీన్ని జిహెచ్ఎంసీలో కలవడం వల్ల అభివృద్ధికి కొంచెం ఆటంకం జరిగిన మాట వాస్తవం. మా కార్యకర్తలు కూడా గుర్తుంచుకోవాలి. లైట్ వేస్తలేరు, బల్బ్ వేస్తలేరు, మోరీలు పోతున్నాయంటే అవును, సమస్య ఉన్నది. బడ్జెట్ తీయడానికి వీలు లేదు, బడ్జెట్ ఉన్నది. ఇవాళ కేసీఆర్ 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఈ యొక్క ఖజానా మొత్తం దోసుకొని తిన్నాడు. అయినా మన నాయకులు పథకాలు ఏవేవైతే ఇచ్చిరో కొన్ని నెరవేర్చకపోవచ్చు. ఈరోజు ఇందిరమ్మ చీరలు మీరు కట్టుకున్నారు, అప్పటి చీరకి ఇప్పుడు డిఫరెంట్ ఏందో మీకు కనిపించింది. 10 ఏళ్ల కాలంలో ఒకరికి రేషన్ కార్డు ఇచ్చిన పాపాన ఓలే ఈరోజు రేషన్ కార్డు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇలా మహిళలకు బస్ ఫ్రీ ఉన్నది. అట్లా తీసుకుంటూ పోతే కరెంటు బిల్లు కూడా పేద వర్గాలను కట్టకుండా చేస్తున్నారు. ఇక రైతు బంధు గురించి నేను ఒక మాట చెప్తానమ్మా. రైతు బంధు అని 100 ఎకరాలు ఉన్నోనికి 200 ఎకరాలు ఉన్నోనికి కూడా పైసలు వేసారు. ఇంకా కూడా జనాలకు అర్థమైతే లేదు. మనకి ఎంత ఉంటుందమ్మా, అర్ధ ఎకరాలో 1/2 ఎకరాలో 2 ఎకరాలో ఉంటుంది. ఆ 2 ఎకరాలకి వేయకపోయా అంటే ఆ పైసలని మన పైసలు పెట్టి వాడు గెలిచిండు. ఈరోజు ఎవరు ఏమనుకున్నా రేవంత్ రెడ్డి గారు దాని మీద సుదీర్ఘంగా చర్చ జరిపి కొద్దిగా డిలే అయ్యింది. వేస్తలే అర్ధ ఎకరం తిట్టుడే, ఎకరం తిట్టుడే. ఒకసారి ఆలోచన చేయండి, మనకి ఎంత వస్తుందో ఒక నిమిషం ఒకసారి మనం ఆలోచన చేయండి దాని విషయం. కాబట్టి దయచేసి మనం కూడా ఇక్కడ కాదు నేను అనేది, ఊర్లలో కూడా ఒక్కొక్క సాగుకాడు పోతే చెప్తున్నారు, ఆడ కూర్చుంటాడు నాకు రైతు బంధు రాలంటే నేను నీకు ఎన్ని ఎకరాలు ఉందని అడిగిన, నాకు 20 ఎకరాలు ఉందన్నాడు. 20 ఎకరాలు ఉన్నాడు కూడా రైతు బంధు రాలని తిడుతూ ఉన్నాడు. మరి అద్దె ఎకరం ఉన్నాడు కూడా తిడుతూ ఉన్నాడు. అయితే ఇంకోటి అన్న చెప్పినట్టు సొసైటీ బ్యాంకులో రుణమాఫీ కాలేదని మన మాట చెప్పారు వాస్తవంగా. రుణమాఫీ కూడా మరి అక్కడ గట్కేసారి నుంచి వాళ్ళు పంపడంలో తప్పు పంపారు. ఇక్కడంతా భూములు లేవు, ఇవన్నీ కోట్లల్లో ఉన్నాయి, వాళ్ళే కట్టుకుంటారు. ఎందుకు చేయడం వల్ల వాళ్ళు మీకు రుణమాఫీ కాలేదు. దాని విషయం నాకు క్లారిటీ ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను. సరే, అది అవుతుంది కాదు మన దేవుని అదృష్టాన మనకి ఇచ్చిన భూములలో కొంచెం రేటు ఉన్నది. దాని గురించి అది ప్రభుత్వం నేను చెప్తే అయ్యేది కాదు, కొంచెం అర్థం చేసుకోండి. నేను ఏమంటున్నా, ఇప్పటికున్న ప్రభుత్వ పథకాలలో కాంగ్రెస్ పార్టీ మీకు నయమా కాదా ఒకసారి ఆలోచన చేయండి. 10 ఏళ్ల కాలంలో తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇచ్చిండు అవును కన్నా. ఒక్కనికన్నా డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఆడ ప్రతాప్ సింగ్ గారు కట్టిన అట్నే ఉన్నాయి, వెంకటాపురంలో కట్టిన అట్నే ఉన్నాయి. ఈ ఊళ్ళకి ఇయ్యలే. కానీ ఆ సిటీ వాళ్ళు మన టీఆర్ఎస్లు గెలిపించారని రామంతపూర్ ఆ కాలేజ్ సురేష్ వారు గెలిచారు కదా, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నింపిండు. కాబట్టి వాడు పోయే ముందు కాబట్టి అందులో కొన్ని ఇప్పటికి కూడా అక్కడక్కడ ఖాళీ ఉన్నాయి. లేని వాళ్లకు తప్పకుండా ఇక్కడ కాంగ్రెస్ కమిటీ ఉంది, ఎవరు ఫైరో ఉండదు. మీరు ఏదైనా ఇల్లు లేని వాళ్ళు ఉంటే మీరు ఇక్కడ కాంగ్రెస్ నాయకులను మీరు కలవండి, ఆ లిస్ట్ ఇస్తే తప్పకుండా మేము అధికారుల దగ్గర తీసుకుపోయి దాన్ని చేస్తాం. మరి ఏదైతే మీకు జాగా ఉందో 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ
ఈ ఇళ్ళ కింద మీకు ఇస్తున్నారు. దాన్ని కట్టుకుంటూ వాళ్ళు ఉంటే ఏదైనా చిన్న చిన్న గ్రామ కంట్రోల్ ఉంటే కొంచెం ప్రాబ్లం ఉంది. దాన్ని మా నాయకులు కూడా దగ్గరుండి అది కూడా కొంచెం సడలించారు. అది కూడా చేపించి మీకు ఇస్తారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ 2 ఏళ్ల కాలంలో తప్పకుండా మీ సమస్యల పట్ల కాంగ్రెస్ నాయకులు ఈరోజు మేము ఎట్లా తిరిగినామో ఆ రోజు కూడా మీ సమస్యలకు మీ గల్లీలు పర్యటించి తప్పకుండా పనులు చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాము. మరి ఇక్కడి కార్యకర్తలు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, తప్పకుండా మీరు వాడ తిరగండి. ఇంకెవరైనా కాంగ్రెస్ పార్టీ ఆకర్షణలైతే వారిని కూడా మన పార్టీలకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎలాంటి గ్రూప్ తగాదాలు పెట్టుకోవద్దని చెప్పి కూడా నేను నాయకులు, నేను చిన్నవాడినైనా ఒకసారి చెప్తా ఉన్నాను. మన సమస్యల పట్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచి మాకంటే పెద్ద లీడర్ ఉన్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే చేసినటువంటి సుధీర్ రెడ్డి గారు మన గ్రామ పక్కకే ఉన్నారు. అదేవిధంగా 4 పక్కకు ఉన్నటువంటి వజ్రేష్ యాదవ్ గారు మన జిల్లా అధ్యక్షులు అయినారు. కాబట్టి మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎడమకు కుడికి ఎక్కడున్నా మనకిద్దరు పెద్ద నాయకులు ఉన్నారు. వాళ్ళు కనుక ఈ యొక్క డెవలప్ చేసుకోకపోతే రేపు పొద్దుగాల వాళ్ళు ఎమ్మెల్యేలు కారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మనల్ని పట్టించుకుంటారు. కానీ మనం కూడా సమస్యను మనమంతా ఒక ఐక్యంగా ఉండి ఈ సమస్యను తీసుకొని పోవాలి. అమ్మాయినా అడిగితే అన్నం పెట్టదు అన్నట్టు మనం కూడా వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి అయ్యా మా ఊర్లోకి ఈ సమస్యలు ఉన్నాయి తీర్చినాక మీ ఓటు అనేది మీ నిర్ణయానికి ఇప్పుడు మీరు ఆలోచన చేసుకోరు. ఎవరు మనకు సమస్యలు తీర్చారు, ఎవరు మనకు ముందుండి నడిపించారో వాళ్ళకు ఓట్లు వేయండి. కాబట్టి దయచేసి ఇప్పుడు ఒకటే డివిజన్గా ఎలక్షన్ ఉంటుంది. ఎవరికి ఇచ్చినా వాళ్ళని మనం గెలిపించేది అనేది అది ఎలక్షన్లప్పుడు మాట. ఇప్పుడు మనం సమస్యలు వినడానికే వచ్చినాం. పార్టీ జెండాను మా కార్యకర్తలందరినీ ఒకటి చేసి ఇక సమస్యల మీద పోరాటం చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మీరు ఎవరు ఆధైర్య పడొద్దు. ప్రజలకు కూడా ఎలాంటి సమస్య ఉన్నా మేము ముంగట నుండి తీరుస్తాం. మా నాయకులందరూ కూడా కలసికట్టుగా ఉన్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఇక్కడ జెండా ఏర్పాటు చేసిన నాగేష్ అన్నకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్ గారు, ఇంకా చాలామంది వారందరికీ కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ గ్రామంలో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ గ్రామం. ఎందుకు చెప్తున్నానంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ అధికారంలో ఉంటే కూడా భాస్కర్ రెడ్డి గారిని ఎంపీటీసీగా గెలిపించారు. 2 సార్లు వాణి గారు కూడా వార్డు మెంబర్ అయినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అంటే ఇలాంటి ఈ పార్టీ కష్టపడ్డ 10 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడ్డ కార్యకర్తలు ఎట్లా గుర్తుపెట్టుకుంటారో ఈ గ్రామాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలిపించారనే విశ్వాసం అధిష్టానానికి ఉంది. ఏ సమస్య ఉన్నా ఇక్కడి గ్రామ సమస్యలు తప్పకుండా అధికారుల దృష్టికి తీసుకుపోతాం. దానికంటే ముందు పార్టీ బలోపేతం గురించి మాట్లాడాలనుకుంటే ఇక్కడి కార్యకర్తలు కూడా నిజంగా కూడా పార్టీ కోసం చాలా పనిచేసారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మీరు ఒకసారి ఆలోచన చేయండి. మనం ఇక్కడ ఎమ్మెల్యేలను ఓడగొట్టుకున్నాం. మరి సుధీర్ రెడ్డి అన్న గారు మాజీ ఎమ్మెల్యే, ఆయన టికెట్ రాకపోయినా ఆయన ఆలోచించినట్టుగా మన ఇక్కడి గ్రామ ప్రజలు ఆలోచించలేదని బాధ అయితే నాకు ఒకటి కలిగింది. ఎందుకో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇక్కడ తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళకి ఒకటే ఓటు ఉంది, మీకు కూడా ఒకటే ఓటు ఉంది. రోడ్డు మీద తిరగటానికి కొత్తగా తిరగటానికి కూడా పురుషునికి ఒకటే ఓటు ఉంది. మీరు అర్థం చేసుకోండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి వజ్రేష్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చినాక మరి మాజీ ఎమ్మెల్యే గారైన సుధీర్ రెడ్డి గారు ఒక మాజీ ఎమ్మెల్యే చేసిండు. కానీ ఇక్కడ స్థానికుని గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఆయన అరిషనల్ అంటే నిజంగా కూడా ఒక్కరోజు నిద్రపోకుండా పోచారం 8వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ మక్తా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా నాయకులు ఇక్కెల కృష్ణారెడ్డి గారు, మాజీ మున్సిపల్ అధ్యక్షులు సీనన్న గారు, అదేవిధంగా ఇక్కడ మాజీ ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా మండల లీడర్ ఇక్కడ మాజీ ఉప సర్పంచి ఎవరు ఉండే